హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మా ఫ్యామిలీ మొత్తం కలిసి నాగపట్నం వెళ్ళాలనుకుంటున్నాము. ఎలా వెళ్ళాము ఏంటి అనేది చూద్దాము. ఏంటంటే ట్రైన్ టికెట్స్ అయితే లేవు, కానీ వెళ్దామని చెప్పి అయితే బయలుదేరిపోయాము. బస్సులో వెళ్దాం అనుకుంటున్నాము. జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము. పినాకిని ఎక్కేసాము. పినాకిని నుంచి 2 గంటలకల్లా దిగిపోతాం కదా, అక్కడ నుంచి ఆటోలో కోయంబేడు బస్ స్టాండ్ వెళ్ళామన్నమాట. కోయంబేడు బస్ చర్చి రూమ్స్ తీసుకొని ఇప్పుడు మనము నాగపట్నంలో ఏం చూద్దాం అనుకుంటున్నాం? అన్నీ చూద్దాం అనుకుంటున్నాం. ఏం చూడాలన్నా ముందు రూమ్ తీసుకోవాలి. ఇక్కడ రూమ్ తీసుకుంటాం. ఎక్కడ తీసుకుందాం? చర్చి రూమ్స్ తీసుకుందాం. చర్చి రూమ్స్ బాగుంటాయో బాగావో? ప్రైవేట్ రూమ్స్ తీసుకుందాం. ప్రైవేట్ రూమ్స్ అవి రెంట్ ఎక్కువ ఉండొచ్చేమో. చూద్దాం పదా. చూద్దాం అంటావా? చూద్దాం పా. సరే సరే చూద్దాం. అబ్బా చూసావుగా ప్రైవేట్ రూమ్స్ ఎలా ఉన్నాయి? ఏం బాగాలేవు. సరే, రూమ్ బాగుంటే వాష్రూమ్ బాగా, వాష్రూమ్ బాగుంటే రూమ్ బాగా, రెండు బాగుంటే రెంట్ ఎక్కువగా ఉంది. సో ఏం చేద్దాం? చర్చి రూమ్స్కి వెళ్దాం. చర్చి రూమ్ తీసుకుందామా లేకపోతే ప్రైవేట్ రూమ్ తీసుకుందామా అన్న విషయం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.